బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీరు యూజువల్గా ఈ మూవీ రిలీజ్కి ముందు కానీ రిలీజ్ తర్వాత కానీ జరుగుతున్న ఈవెంట్స్లలో మెయిన్గా మీ డైరెక్షన్ టీమ్ని వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడించడము ఇలా ఏంటండి, ఎలా వచ్చింది అసలు? అది ఏం లేదని రావడం, అది ఏం లేదు. నా థాట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్, వెరీ ఫస్ట్ ఆడియన్స్. అంటే అప్పటికి మనం కథ ఎవరెవరు చెప్పుంటాం, సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి చెప్పుంటాం, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ చెప్పుకుంటాం. బట్ అసిస్టెంట్ డైరెక్టర్కి కథ చెప్పం. స్క్రిప్ట్ ఇస్తారు, ఫైల్ ఇస్తారు, చదవమంటారు. పేపర్ మీద చదివి కథను అర్థం చేసుకుని ఆ సినిమాకి పనిచేస్తారు. అంటే దే ఆర్ ద ఫస్ట్ ఆడియన్స్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా ఏంటో మాట్లాడిస్తే బాగుంటుందని నాకు ఎందుకు అనిపించింది. అది చేశాను అంతే. ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ని స్టేజ్ మీద పిలిచి మాట్లాడిచ్చాడు, ఓకే ఏం డైరెక్టర్ అవుతాను, ఇదేం కాదు అనిపించింది. ఇదేం లేదు ఇందులో. అండ్ కోర్టు మూవీ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అనే వాళ్ళు అన్సంగ్ హీరోస్ అండి. వాళ్ళు మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఏదో నా టీము ఎక్సలెంట్గా పనిచేశారు, వీళ్ళకి రికగ్నిషన్ రావాలి అని చేసింది కాదు ఇది. ప్రతి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లు అలాగే పనిచేస్తారు. ఏడీ టీం అనేది అన్ని సినిమాలకు అలాగే. నేను ఏడీగా పనిచేసినప్పుడు నేను కూడా అంతే. నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడే నాకు అనిపించేది ఏడీస్కి ఎందుకు రికగ్నిషన్ రాదు అంటే. అఫ్ కోర్స్ అప్పుడు రిటర్న్ వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఏడీ ఏదో రోజు డైరెక్టర్ అయితే మీకు వేరు కదా, మీకు వచ్చే పేరు వేరు, మీకు వచ్చే డబ్బులు వేరు అన్నీ అంటారు. కానీ ఎక్కడో ఒకడికి వస్తుంది అది. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడే ఫీల్ అయి ఉన్నది, ఓకే అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా రికగ్నైజ్ చేయబడితే బాగుంటుంది అని. నేను ఏదో చేశానని నేను అనుకోను. కానీ ఈ సినిమాకి అంతేనండి, అసిస్టెంట్ డైరెక్టర్లు అనేవాళ్ళు మనం ఏదైనా టక్మని ఏదైనా పట్టుకోవాలన్నా వాళ్ళే, ఏదో పరిగెట్టాలన్నా వాళ్ళే, మాట్లాడాలన్నా వాళ్ళే, మాటలు పడాలన్నా వాళ్ళే, అన్ని వాళ్ళే అండి. మనం చైర్లో కూర్చొని ఊరికే బిల్డప్ ఇస్తే సరిపోద్ది డైరెక్టర్ అంటే. అంతే. ఒకప్పుడు మీరు కూడా చేసిన వాళ్ళే కదండి. అవును, ఐడియా అనే వాళ్ళందరూ. అందుకే ఈ సినిమా నేను ఈవెంట్లో కూడా అంటా, వాళ్ళే డైరెక్టర్స్. ఈ సినిమాకి వాళ్ళందరూ కలిపి డైరెక్షన్ చేశారు, నేను పేరేసుకున్నాను అంతే. ఓకే. అండ్ ఇప్పుడు మీకు వచ్చిన పేరు కానీ అండ్ ఒక సక్సెస్ కానీ అంత ఈజీగా రాలేదు. ఇట్స్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ యూ స్ట్రగుల్డ్ అండ్ కేమ్ ఇట్. అండ్ ఇప్పుడు ఒక సక్సెస్ అనేది వచ్చింది, దీన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా బాధ్యత అనేది కూడా పెరుగుతుంది కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రయత్నించే టైంలో అది ఉండేది వేరుంటుంది, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేది అది ఇంకా పెద్ద రిస్కీ ప్రాసెస్. ఇప్పుడు దాని గురించి మీ అసలు ఈ టాపిక్, ఈ పాయింట్ వచ్చింది బాగానే వస్తే, ఇది నాన్నగారి దగ్గర కూడా అంటే జనరల్ డిస్కషన్లో అది కూడా వస్తే నాన్నగారు గొప్ప మాట అన్నారు భలే. అంటే కోర్ట్ ఎంత సక్సెస్ అయింది, ఈ రేంజ్ ఆఫ్ రిజల్ట్ చూసాం కాబట్టి నెక్స్ట్ సినిమా దీనికన్నా బెటర్గా చేయలేదు, గొప్పగా చేయాలి అని ప్రయత్నించడంలోనే ఫెయిల్ అవుతుంది జగదీష్. అసలు అది క్యారీ చేయకూడదు. అసలు కోర్టు సినిమాకి నువ్వు ఎలా వర్క్ చేసావు, కోర్టు సినిమా రాసేటప్పుడు కానీ, కోర్టు సినిమా చేసేటప్పుడు కానీ మన ఐడియాలజీ ఎలా ఉంది, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అలా పని చేసుకుంటూ వెళ్తేనే మళ్ళీ నువ్వు కోర్టు లాంటి రిజల్ట్ తీసుకురాగలుగుతావు. కోర్టు అనే బ్యాగేజ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు కోర్టు ఇలా వచ్చింది కాబట్టి దీనికన్నా బెటర్గా ఏదో చేయాలి, దీనికన్నా గొప్పగా ఏదో చేయాలని ఆలోచించినప్పుడే బిస్కెట్ అయిపోతుంది. సో కోర్టు అనే అంటే రైటింగ్ ప్రాసెస్, క్రియేటివ్ ప్రాసెస్లో కోర్టు అనేది నీకు ఇప్పుడు బ్యాగేజ్ అవుతుంది. డోంట్ క్యారీ దట్. ఆ బ్యాగేజ్ని క్యారీ చేయకుండా జెన్యున్ అటెంప్ట్, కోర్ట్ అనేది ఇప్పుడు జెన్యున్ అటెంప్ట్గా బయట మంచి అప్లాజ్ వస్తుంది కదా, అంటే జెన్యున్గా వర్క్ చేశారు మీరు, అదే జెన్యున్గా మళ్ళీ వర్క్ చేయండి అంతే తప్ప కోర్ట్ అనేది దాన్ని యాడ్ చేసుకొని వర్క్ చేయొద్దాం. సూపర్ సార్, 100% అదే చేస్తానని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద సెకండ్. రానా గారితో ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదండి రానా గారితో నెక్స్ట్ మూవీ ఏదో అయ్యో టాక్స్ ఏదో నడుస్తున్నాయని కూడా విన్నాము. అయ్యో అంతా అట్లా ఏం లేదండి. అంటే అమ్మో ఇన్ఫర్మేషన్స్ చాలా సెన్సిటివ్ అండి బాబు. లేదు అంటే ఇంకా ఏం అనుకోలేదండి, ఎవరితో ఏంటి అనేది డిస్కషన్ అది ఇంకా రాలా. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ అయితే ఇదే ప్రొడక్షన్, నాన్నగారి ప్రొడ్యూసర్, నాన్నగారి ప్రొడక్షన్లోనే చేద్దామని డిస్కషన్. అది ఇంకా ఐడియా పిచ్ చేసాం అంతే, ఇంకా యాక్టర్ ఎవరు ఏంటి అంతే, ఇంత డిస్కషన్ ఇంకా వెళ్ళాం. అంటే ఐడియా పిచ్ చేశారు కాబట్టి జస్ట్ అది కూడా సేమ్ కోర్ట్ కైండ్ ఆఫ్ ఒక డ్రామా కైండ్ ఆఫ్ ఇలా ఉండబోతుందా, లేకపోతే వి కెన్ సీ ఇన్ డిఫరెంట్ జోనర్. నేను యాక్చువల్లీ ఐడియాస్ చెప్పున్నా, అందులో ఏది చేస్తాం అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. చెప్పిన ఐడియాస్ కూడా ఏది ఒకదానికొకటి మ్యాచ్ అవ్వదు, అన్ని డిఫరెంట్ జానర్స్. నాకు జానరా కన్సిస్టెన్సీ లేదండి. నేను అసలు ఓకే ఈ జానర్ నేను నా స్ట్రెంగ్త్ ఇది, ఇందులో నేను బాగా షైన్ అవ్వగలను, ఈ జానర్ మీద చేస్తాను అనేది ఆ కన్ఫైన్మెంట్ లేదు. ఓకే,
ఏదైనా ఈ కథ ఇలా చెప్పాలి అని అనిపిస్తే ఆ కథ అలా చెప్పాడు. దానికి ఏ జానర్ ఉందో నాకు తెలియదు. ఓకే. అంతకు పెళ్ళి ఎప్పుడు బ్రో? కుదరాలి బ్రో, అంతే అంటే అంతే అంటే అంతే అంటే లైఫ్ ప్రాసెస్ అంతే. జరగాల్సిన టైంలో జరిగిపోతుంది అంతే. లవ్ అయ్యో అంతే, ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఉందనుకోవాలా లేదనుకోవాలా? Part of life. మాత్రం పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నారు, బాగానే ఉంది. ఉందా లేదా అనేది అంటే మీరు హైపోథెటికల్ గా మీరు ఆన్సర్ చెప్పినా కానీ హైపోథెటికలేనా? బీయింగ్ హైపోథెటికల్, బీయింగ్ డిప్లొమాటిక్, ఓకే, అన్ని అనమాట. ఇప్పుడు ఓ డిస్కషన్ పెట్టుకున్నాం అంటే స్టేట్ వర్సెస్ నో బడీ అయిపోతుంది మన ఇద్దరిది కూడా ఈ విషయంలో. అవును. ఓకే, పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది బ్రో ఆఫ్టర్ దిస్ సక్సెస్? అంటే చెప్తున్నాను కదండి, ఈ సక్సెస్ని నేను రియాక్షన్స్లో చూస్తున్నానండి. అందులో మేజర్ రియాక్షన్ మా ఫాదర్దే. మా నాన్నగారి రియాక్షనే ఓకే సక్సెస్ ఇది, సినిమా నిజంగా ఆడింది, ఓకే ఏదో సాధించాం అనే ఫీలింగ్ మా నాన్నగారి ఫేస్లో కనిపిస్తుంది. అది మొన్న మేము చూసినప్పుడు కూడా మాకు అనిపించింది. అయ్యో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ బ్రో. ఏంటంటే ఇప్పుడు మనము ప్రయత్నించాము, దాన్ని సక్సెస్ అయ్యాము. సక్సెస్ అవ్వడము మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, మనకంటే ఎక్కువగా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు చూసారా, దాంట్లో మనకు వచ్చే ఆనందం వేరుంటుంది. మా నాన్నగారు తట్టు అంత ఎక్స్ప్రెసివ్ కాదు, ఏది ఆయన మాట్లాడరు, ఏది ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూపించి అంత ఎక్స్పోజర్ ఉండదు. ఏం ఫీల్ అవుతున్నారో అంత క్లియర్గా చెప్పే మనిషి కాదు. వెరీ వెరీ స్టీరియోటిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే. ఏది ఎక్స్ప్రెసివ్గా ఏం చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి అంతే. చిన్న చిన్నవి అర్థం అవుతాయి మనకి, ఓకే ఈయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని. ఆ చిన్న నోటీస్ చేసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. మరి ఇటు సైడ్ ప్రయాణం అనేది మొదలెట్టి పెట్టిన తర్వాత సో ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి అసలు? నాకు వెనక్కి లాగేసి ఏంటది సినిమాలు ఏంటి, కాళ్ళు ఎరగొడతాం ఇంట్లో కూర్చో, ఇలాంటివి ఏం లేవు. మనం ఫస్ట్ నుంచి మా నాన్నగారు మన వల్ల అవుతుందా అది అంటే, నువ్వు ఏదో అంటే మనది కాంది ఏదో పట్టుకుంటున్నావేమో, అంత పెద్ద కొండ నెత్తి మీద ఎత్తుకుంటున్నావు, చేయగలిగే పనేనా, మన వల్ల అవుతుందా ఇది, ఎక్కడో లైఫ్ రిస్క్ చేస్తున్నాం కదా, ఆ కన్సర్నే ఉండేది ఆయనకి, అంతే తప్ప డిస్కరేజ్ అనేది ఎప్పుడు చేయలే. అంటే సీరియస్గా రియాక్ట్ అవ్వడం, నువ్వు వెళ్తే ఒప్పుకొని నేను, ఇట్లాంటివి ఏం లేదు. ఆయన ఎప్పుడు ఆ కన్సర్నే ఉండేది. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, అది ఏదో పెద్ద ప్రపంచం, అది చిన్న విషయమా, పెద్ద పెద్దోళ్ళు సపోర్ట్ ఉండాలంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మనకు కనీసం మన ఫ్యామిలీయో లేదంటే మొత్తం ఒక వీళ్ళు అంటే మనం పెళ్లి చేసుకుంటే పెళ్ళికి ఒక 500-600 మందిని పిలుస్తాం కదా, ఆ 600 మందిలో కూడా అంటే మన ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు మన చుట్టాలు అని ఒక 500-600 మందిని పిలిస్తే ఆ 500-600 మందిలో కూడా ఒక్కడు ఉన్నాడు సినిమాకి సంబంధించినాడు. అంటే మనకి కనీసం ఒక్కడు కూడా తెలియదు, ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. పోనీ ఫైనాన్షియల్గా ఏమైనా సాలిడ్గా ఉన్నా అంటే అది లేదు. అంటే ఒక డబ్బులు లేదు, ఒక సపోర్ట్ లేదు, ఏమీ లేని దాంట్లో కూడా నువ్వు అలా వెళ్ళి చేసుకొని వస్తానంటే ఎంతవరకు పాసిబుల్ ఇది అంటే ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించాలి అన్నట్టు. ఆయన వొకాబులరీకి తగ్గట్టుగా ఆయన ఏదో మాట్లాడి చెప్పడానికి ట్రై చేసేవారు, కానీ వినం అంతే. వినను అని ఆయనకు కూడా తెలుసు, మనం చెప్పినంత మాత్రం ఆగిపోవడం అని ఆయనకు కూడా తెలుసు, కానీ బాధ్యతగా చెప్తా ఉన్నారు అంతే, చూసుకో కొద్దిగా ఆలోచించు, ఇట్లనే అంతే. ఈ కైండ్ ఆఫ్ మాటలు, ఈ కైండ్ ఆఫ్ కన్సర్నే తప్ప ఈరోజు డిస్కరేజ్ చేసి ఏమనుకుంటున్నావు అసలు, ఏం చేస్తున్నావు నువ్వు, ఏముండదు. కానీ ఆయన భలే భరించారండి అంతా. అంటే నా ఏజ్ గ్రూప్ అంటే నాతో పాటు చదువుకున్న నా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్ కమక్రాస్ అవుతారు కదా, వాళ్ళ ఫాదర్స్ మా ఫాదర్ వాళ్ళు వచ్చినప్పుడు అలా ఏదో ఊరికే క్యాజువల్గా ఎక్కడో ఏదో సందర్భంలో ఇలా పాస్ అయిపోయినప్పుడు మావాడు ఇది చేస్తున్నాడు, మావాడు శాలరీ ఇంత, మావాడు స్వీడన్లో ఉన్నాడు, మావాడు లండన్లో ఉన్నాడు, ఇట్లా చెప్తూ మావాడు ఇంత మొన్న ఫ్లాట్ కొన్నాం, ఇగో ఫోటోలు చూపిస్తూ మావాడు కారు కొన్నాడు, ఇట్లా ఇవన్నీ మా నాన్నగారి దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ఈయన చాలా సైలెంట్గా అలా ఉన్నారు అంతే, ఏం మాట్లాడారు. అంటే అక్కడ వాళ్ళందరూ అవన్నీ చెప్తున్నారంటే మీవాడు ఏంటి, ఆ క్వశ్చన్ అదే కదా, డైరెక్ట్గా అడగకపోవచ్చు కానీ ఆ క్వశ్చన్ అదే, మీవాడు ఏం చేస్తున్నాడని చెప్పలేరు. అది బాగా ఫేస్ ఆ ఇబ్బందిని ఏ రోజు నా వరకు రానవలా, నా దగ్గర తీసుకురాలేదు. కానీ నా అటు ఇటు నుంచి వినేవాడిని నేను, ఏం చేయలేం, విని మనం కూడా హెల్ప్లెస్గా ఉండేవాడిని అంతే తప్ప ఏం చేసేవాడిని. ఆయన ఏ రోజు నాకు చెప్పలేదు. అవన్నీ భలే ఫేస్ చేశారండి, భలే భరించారు అవన్నీ. ఓకే, ఆయన భరించిన దానికి ఈరోజు ఆయన ఓకే
నేను భరించడంలో తప్పు లేదని ఫీల్ అయితే చాలు. ఓకే.